తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న గ్రూప్ 1 నియామక ప్రక్రియకు చివరికి న్యాయపరమైన క్లియరెన్స్ లభించింది. ఈ కీలక అంశంపై తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఇది నిరుద్యోగుల జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే ఘట్టమని ఆయన పేర్కొన్నారు. గ్రూప్ 1 నియామకాలు ఎన్నో వివాదాలు, అడ్డంకులు, కోర్టు కేసుల మధ్య నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు లోనయ్యారని, కానీ ప్రభుత్వం వారి పక్షాన్నే నిలబడి న్యాయ పోరాటం చేసిందని సీఎం తెలిపారు. కొన్ని శక్తులు మొదటి నుంచే ఈ నియామకాలను అడ్డుకునేందుకు కుట్రలు పన్నాయని అన్నారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. చివరికి న్యాయస్థానం కూడా మా చిత్తశుద్ధిని గుర్తించిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా నిలిచిందని, దీని ద్వారా పారదర్శక నియామక విధానానికి గ్రీన్ సిగ్నల్ లభించిందని అన్నారు. ఈ తీర్పుతో గ్రూప్ 1 అభ్యర్థుల్లో మళ్లీ ఆశ చిగురించిందని, యువతలో ఉత్సాహం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ 1లో ఎంపికైన 563 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఇది. మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భర్తీ అవుతున్న తొలి గ్రూప్ 1 అధికారులు. రాష్ట్ర అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషించాలని సీఎం ఆకాంక్షించారు. గ్రూప్ 1 నియామక ప్రక్రియ పూర్తి కావడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఉన్న అనుమానాలు తొలగాయని, ఇకపై మరిన్ని నియామకాలు వేగంగా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మక అడుగు అని పేర్కొన్నారు. ఈ తీర్పుతో లక్షలాది అభ్యర్థులకు న్యాయం జరిగిందని, తెలంగాణ యువతకు ఇది ఒక పెద్ద ఊరటగా మారిందని పలువురు భావిస్తున్నారు.